హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోర్డు పైన గంగా నది యొక్క ఉపనదులు రాయడం జరిగింది. మరి గంగా ఉపనది ఎలా గుర్తుపెట్టుకోవాలి, కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక కోడ్ పెట్టడం జరిగింది. యశోద బాగా రాగము తీస్తుంది కాబోలు. యశోద అమ్మాయి బాగా రాగము తీస్తుంది కన్స్ట్రక్షన్ వరుడు, తీస్తుంది కాబోలు. యశోద అంటే యా అంటే యమునా నది, సో అంటే సోన్ నది, దా అంటే దామోదర నది, బాగా అంటే బా అంటే బాగమతి, గా అంటే గాగ్రా. బాగా రాగము తీస్తుంది, రా అంటే రామ్ గంగా, గమ్ అంటే గండక్కు. తీస్తుంది కాబోలు, కా అంటే కోసి నది, బూ అంటే బూరి గండక్కు. ఇది సార్ కోడు. యశోద బాగా రాగము తీస్తుంది కాబోలు. యా అంటే యమునా నది, సో అంటే సోన్ నది, దా అంటే దామోదర నది, బా అంటే బాగమతి, గా అంటే గాగ్రా కామ గోమతి. అదే విధంగా తీసుకుంటే రా అంటే రామ్ గంగా, గమ్ అంటే గండక్కు, కా అంటే కోసి నది, బో అంటే బూరు గండక్కు లేదా బుర్హి గండక్కు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిందే బోర్డు మీద రాయడం జరిగింది. అదే విధంగా మనం తీసుకుంటే యమునా నదికి మళ్ళీ ఉపనదులు ఉన్నాయి. యమునాకి ఏంటి సార్ ఉపనదులు? ఒకటవది చంబల్ నది, అదే విధంగా బెట్వా నది, అదే విధంగా కెన్. ఇవి ప్రధానంగా యమునా నది యొక్క ఉపనదులను మనం గమనించాలి. మరి భారతదేశంలో పొడవైన నది గంగ, భారతదేశం యొక్క పవిత్రపు నది గంగ, భారతదేశం యొక్క జాతీయ నది గంగ. ఈ గంగా నది అథారిటీ చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి. మరి గంగా నది ఎక్కడ పుట్టింది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తుంది. తర్వాత జార్ఖండ్ బోర్డర్ గుండా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తుంది. అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్ బోర్డర్ వెస్ట్ బెంగాల్లోకి ప్రవేశించి వెస్ట్ బెంగాల్లోని పరక్కా బ్యారేజీ, పాకూరు సమీపంలో పరక్కా బ్యారేజీ వద్ద 2 పాయలుగా చీలిపోతుంది. ఒక పాయ బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మ అనే పేరుతో పిలుస్తారు. అదే విధంగా తీసుకుంటే ఇంకొక పాయి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. దీన్ని హుగ్లీ భగీరథి అనే పేరుతో పిలుస్తారు. హుగ్లీ భగీరథి. ఇక్కడ కలకత్తా అనేది, అదే విధంగా హౌరా అనేవి 2 నగరాలు ఏ నది ఒడ్డున ఉన్నాయంటే ఈ ఏదైతే పాయి వెస్ట్ బెంగాల్ విడిపోయి వెస్ట్ బెంగాల్ మీద వస్తుందో హుగ్లీ అని భగీరథి అన్నామో మనం సింపుల్ గా హుగ్లీ అంటాం. ఆ కలకత్తా హుగ్లీ నది ఒడ్డున ఉంది. అదే విధంగా తీసుకుంటే ఆ హౌరా కూడా హుగ్లీ నది ఒడ్డున ఉంది. మరి అదే విధంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి కావచ్చు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ పేరు మారింది ప్రయోగరాజ్ కావచ్చు, బీహార్లో పాట్నా, ఇవన్నీ గంగా నది ఒడ్డున కలవని గమనించాలి. మరి గంగా నది యొక్క అసలు పేరే జహనవి అని మనం చెప్పుకోవచ్చు. మన యాప్ పేరు జీకే సింహ. సబ్స్క్రైబ్ చేసుకో, షేర్ చేయి. థ్యాంక్ యూ.